Today's promise is from Matthew 10:41, which says, "Whoever welcomes a prophet as a prophet will receive a prophet's reward." నేటి వాగ్దాన వచనం మత్తయి సువార్త 10:41. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును అని వ్రాయబడి ఉన్నది. God wants to give you a prophet's reward. దేవుడు మీకు ప్రవక్త ఫలమును అనుగ్రహించాలని కోరుచూ ఉన్నారు. What is a prophet's reward? ప్రవక్త యొక్క ఫలము అనగా ఏమిటి? A prophet speaks the word from God. ప్రవక్త దేవుని యొద్ద నుంచి వచ్చు వాక్కు మాట్లాడు వాడై ఉన్నారు. When a person receives the word from a prophet, ఒక వ్యక్తి ప్రవక్త యొద్ద నుంచి వాక్కును స్వీకరించిన వాడిగా ఉన్నట్లయితే, and when a person receives that prophet himself or herself, ఒక వ్యక్తి ప్రవక్తగా అతడిని గాని లేక ఆమెను గాని స్వీకరించిన వారిగా ఉన్నట్లయితే, and when a person supports that prophet's mission or ministry or the personal needs of that prophet, ఆ ప్రవక్త యొక్క పని పరిచర్య వ్యక్తిగత అవసరతలను సంధించే రీతిలో ఆ యొక్క ప్రవక్తకు సహకరించినట్లయితే, God honors that person who receives the prophet. దేవుడు ప్రవక్తను స్వీకరించి ఉన్న అట్టి వ్యక్తిని ఘనపరచువాడు అయ్యున్నారు. Elijah gave the word of God to a widow who was so poor. చాలా బీదరాలైన ఒక విధవరాలికి ఏలియా దేవుని యొక్క వాక్కును అందించి ఉన్నాడు. He said, "First you make a bread for me, a chapati for me, a roti for me, that I may eat and live. Then go and cook for yourself." నీవు నా కొరకై మొదటిగా ఒక రొట్టెను లేకపోతే చపాతీని రోటీని సంసిద్ధం చేసుకుని తీసుకుని వచ్చి ఇచ్చి తదుపరి మీకోసం సంసిద్ధం చేసుకోండి అని చెప్పారు. That widow told the prophet Elijah, ఆ విధవరాలు ప్రవక్త అయిన ఏలియాతో ఇలాగున చెప్తున్నారు, "I have very little flour. నా దగ్గర కొద్ది పిండి మాత్రమే ఉంది, I have very little oil. కొద్ది మొత్తములో మాత్రమే నూనె ఉన్నది. It's sufficient only to make a bread, a roti for me and my son." ఇది నాకును నా యొక్క కుమారునికిని ఒక్క రోటీ కోసం మాత్రమే సరిపోతోంది. After that we have nothing to eat. ఆ తరువాత మాకు భుజించడానికి ఏమీ కూడా లేదు, We are going to die. మేము చనిపోబోతున్నాము. But the prophet Elijah said, కానీ ప్రవక్త అయిన ఏలియా చెప్తూ ఉన్నాడు, God says, దేవుని యొక్క వాక్కు సెలవిస్తోంది, "Make the food for me first, మొదటిగా నాకు ఆహారం సంసిద్ధం చేయండి, that I may do the work of the Lord. నేను దేవుని పనిని జరిగించులాగునా. And then the flour and the oil which you have will never dry up. It will sustain you at all times in the coming future." ఆ తరువాత పిండియు తైలమును మీరు రాబోతున్న భవిష్యత్ కాలమంతా జీవించులాగున మీకు సరిపోతుంది అని చెప్పారు. It happened exactly like that. అక్షరాల అలాగునే జరిగి ఉన్నది. The widow and her son lived. విధవరాలు ఆమె కుమారుడు కూడా జీవించారు. In 2 Chronicles 20:20, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20:20 King Jehoshaphat, when he was faced with the enemy army which was coming to destroy him and his kingdom, తనను తన రాజ్యాన్ని నాశనం చేయడానికి వస్తున్న శత్రు సైన్యాల గురించి యెహోషాపాతు రాజు ఇలాగున సెలవిచ్చాడు. told all his people, తన ప్రజలందరికీ తెలియచేశాడు, "Do what the prophets of God say. దేవుని ప్రవక్తలు సెలవిచ్చిన దానిని జరిగించండి. Have faith in the prophets of God, ప్రవక్తల యందు నమ్మిక ఉంచండి, and you will be successful." మీరు కృతార్థులగుదురు. In Revelation 19:10, ప్రకటన 19:10 the Bible says prophecy is nothing but the testimony of Jesus. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని బైబిల్ చెప్తూ ఉన్నది. Every time a prophet speaks what God speaks through that person, Jesus is revealed and goes to open the way for the people. ప్రవక్త అనబడిన వ్యక్తి ద్వారా ప్రభువు మాట్లాడిన ప్రతి పర్యాయము కూడా యేసు ప్రత్యక్షపరచబడి యేసు కోసమై మార్గము తెరవ చేయబడుతోంది. And secondly, Revelation 12:10 and 11 says, రెండవదిగా ప్రకటన 12, 10 మరియు 11 వచనములలో, when the prophecy is revealed through the prophet of God, Satan falls as lightning and the obstruction is removed. ప్రవక్త ద్వారా ప్రవచన వాక్కు బయలు వెడలి వచ్చినప్పుడు అపవాది యొక్క ఆటంకం మెరుపు వలె పతనమైపోతుంది, మార్గం ప్రత్యక్షపరచబడుతుంది. Luke 10:18 also says the same thing. లూకా 10:18 కూడా ఇదే సంగతి చెప్తోంది. And thirdly, మూడవదిగా Mark 11:23, మార్కు సువార్త 11:23, when the prophetic word of God comes through the prophet, whatever is not there, whether finances or relationship or children, everything comes to pass when God speaks that into being.
దేవుని యొక్క ప్రవక్త ద్వారా ప్రవచన వాక్యము పలకబడి ఉన్నప్పుడు అది ఆర్థికమైనను బాంధవ్యములైనను బిడ్డలైనను సరే అక్కడ లేనివన్నీ కూడా నెరవేర్పులోనికి లేక ఉనికిలోనికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. It may wait for some time. అది కొద్ది కాలం వరకు వేచి ఉండవచ్చును గాని The prophecy sometimes may take time to be fulfilled, ప్రవచనము కొన్నిసార్లు నెరవేర్చబడడానికి సమయం తీసుకుంటుంది, but it will surely come. కానీ నిశ్చయంగా వచ్చేస్తుంది. Believe in the prophets, believe in the prophecy. ప్రవచనమును నమ్మండి, ప్రవక్తలను నమ్మండి. Habakkuk 2:2-3. హబక్కుకు 2:2-3. Yes, my friend. అవును స్నేహితులారా, This grace is given to you to become a prophet of God too. దేవుని ప్రవక్తగా ఉండడానికి ఇట్టి కృప మీకును కూడా అనుగ్రహించబడుతోంది. 1 Corinthians 14:22 says, 1 కొరింథీ 14:22 God makes you speak in new tongues, దేవుడు మిమ్మల్ని క్రొత్త భాషతో మాటలాడింప చేస్తారు. the tongues of the Holy Spirit, which is the word from God. దేవుని యొద్ద నుంచి వచ్చిన వాక్కులే పరిశుద్ధాత్మని భాషలుగా ఉంటాయి. Then you're able to interpret it with God's revelation in your spirit, which becomes prophecy. మీ ఆత్మలో ఉన్న దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు ప్రవచనాత్మకంగా ఆ విధంగా అనువాదము చేసి తెలియచెప్పగలుగుతారు. May God give you this grace. దేవుడి కృపను మీకు అనుగ్రహించును గాక. And may the Lord lead you through prophecy and make things come to pass in your life through prophecy. ప్రవచనం ద్వారా దేవుడు మిమ్ము నడిపించి మీ జీవితంలో అనేక కార్యములు నెరవేర్పు జరిగించబడడానికి ప్రవచనమును అనుగ్రహించును గాక. Lord, give this grace to thy son, thy daughter. ప్రభువా, ఈ కృపను మీ కుమారునికి కుమార్తెకు అనుగ్రహించండి. Anoint them with the prophetical anointing ప్రవచనాత్మకమైన అభిషేకం చేత వారిని అభిషేకించండి. and lead them into your blessing and prosperity మీ ఆశీర్వాదంలోనికి వర్ధలతలోనికి వారిని నడిపించండి. and protection and peace. భద్రతలోనికి శాంతిలోనికి In Jesus' name, యేసు నామములో amen. ఆమేన్. God bless you with this blessing today. దేవుడి ఈ రోజున మిమ్మును ఆశీర్వదించును గాక.